అమ్మా అమ్మా. పెద్ద బాబు, పార్వతిని చూసావా? అవునమ్మా, ఎలా ఉంది? చూశానమ్మా. రేపు అందరిలా మాట్లాడగలుగుతుందని వాళ్ళు చెప్పారు. ఇంకేంటి పెద్ద బాబు, అందరం పండగ చేసుకుందాం. నీల్ బాబు, ఆంటీ ఒక ఫోటో తీ. యా అలాగే ఆంటీ. మా యువరాజుతో కలిసి అందరం ఫోటో దిగాలి. అందరూ దగ్గరికి రండి. అక్క తీసుకోక. కొంచెం స్ట్రైట్ గా రండి. సిద్ధాంత్ గారు మీరు కూడా స్మైల్ ప్లీజ్. చాలా బాగా వచ్చాయి. అఖిల, మన వారసుడు ఎలా చూస్తున్నాడు చూడు. అవునండి. ఓ నాన్న, ఓ మా. త్వరలో ఇంకో వారసుడు కూడా వస్తాడండి. చంద్రముఖ్ కడుపులో ఉన్నాడు కదా మామ్. అవును నాన్న. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. రే కుంభుడు చూడు, అందరూ ఎంతో సంతోషంగా ఉండారో. పార్వతికి బిడ్డ కూడా పుట్టినాదంటే మనం ఏమి చెయ్యలేని దద్దమ్మల్లా ఉండిపోవాలా? వాళ్ళు చూస్తే అనుమానం పడతారమ్మా. ముందు నువ్వు మాట తీరు మార్చుకో. రా చెప్తాను. కంగ్రాచులేషన్స్ అఖిలాండేశ్వరి గారు. నానమ్మ అయ్యారు కదా. పార్వతి కూడా కోలుకుంటోందంటే చాలా సంతోషం వేసి వెంటనే హాస్పిటల్కి వచ్చేసాను. థ్యాంక్ యూ అచ్చమాంబ గారు. మీకెలా తెలిసిందండి? అదేంటండి అలా అంటారు? ఘట్టమ్మనేని కుటుంబానికి సంబంధించిన వార్తలు ఇంతసేపు ఉంటాయా చెప్పండి? అడ్డడ్డడ్డడ్డా చిట్టి కన్నా నాన్నా ఇంత ముద్దుగా ఉన్నాడో, అచ్చు తండ్రి పోలికే. అలలలో పని అయిపోయినాదమ్మా. మనం ఇంటికి పోయే లోపే పార్వతి శవం ఇంటికి పోతాది. సబాష్ రా కుమ్ముడు. పోతూ పోతూ ఆ అఖిలాండేశ్వరితో ఓ మాట చెప్పిపోదాం. అఖిల, అఖిల, అదే నెంబర్. హలో, నమస్తే అఖిలాండేశ్వరి. చాలా సంతోషంగా ఉండావా? ఉంటాను కదా. వారసుడు పుట్టాడు. ఆహా, మనవడు నీ కాడ్నే ఉండాడు. ఉండని. పార్వతిని మట్టుకు నా కాడికి పంపే. ఇంకా టైం మించిపోలేదు కూడా. నా కోడలు కూడా ఇంకొన్ని గంటల స్పృహలోకి వస్తుంది. పాపం, నీకు నిజం తెలియదనుకుంటా. ఇప్పుడే దానికి సావుని సెట్ చేసొచ్చుండా. ఏమైందమ్మా? ఏమైంది అఖిల? ఏమైందమ్మా? హలో పెద్ద బాబు, పెద్ద బాబు, పార్వతిని ఏదో చేయాలని ఎవరమ్మా చూస్తున్నారు. ఫోన్ చేసింది? ఏంటమ్మా? ఏమైందక్క? రండి అక్క, రండి. పార్వతి, బ్రో బ్రో ఏమైంది? పార్వతి, 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 పార్వతికి ఏమైంది? కంగారు పడకండి మేడం. లక్కీగా వెంటనే చూశాను కాబట్టి సరిపోయింది. ఏం జరిగిందమ్మా?
గాడ్, ఒక్క నిమిషం ఆలస్యం అయితే పార్వతి ప్రాణాలు పోయేవి. థ్యాంక్స్ చెప్పాల్సింది నీకమ్మా. థ్యాంక్ యూ. చాకచక్యంగా వాటిని వెంటనే తీసేసినందుకు తనని సేవ్ చేయగలిగావమ్మా. అసలు ఆ రాక్షసి హై అంతా వింటున్నావా? పార్వతి ప్రమాదంలో పడిందని సంతోషంలో ఉన్నావు కదా? ప్రమాదం తప్పింది. ఇక నీకు దిమ్మ తిరిగేలా చెప్తాను చూడు. అమ్మా, హలో, నువ్వు మనిషివో రాక్షసివో గాని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఇలా పిచ్చి ప్రయత్నాలు చేసి పార్వతిని ఏదైనా చేయాలనుకుంటే మాత్రం నీ అడ్రస్ లేకుండా చేస్తాను. ఫోన్ పెడే. నడు. శత్రువులు ఎంతమందున్నా దేవతలా నువ్వు పార్వతిని కాపాడావు. నీలాంటి వాళ్ళుంటే మా కుటుంబానికి శ్రీరామ రక్షలా ఉంటుందమ్మా. పార్వతి, నీ మాట కోసం, నీ చూపు కోసం ఎదురు చూస్తున్నాను. మన బాబు ఏడుపు కూడా నీకోసమే. కళ్ళు తెరిచి అక్కున చేర్చుకుంటావని ఆశగా నేను, బాబు ఉన్నాం. నీ పొత్తిళ్లలోకి చేరి నీ స్పర్శతో మురిసిపోవాలని కోరుకుంటున్నాడు. దేవ సార్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే. జాగ్రత్త. ఏందమ్మా ఇంకా ఆలోచిస్తా ఉంటే దాన్ని చంపడం ఆలస్యం అయిపోతాది. రే కుంభుడు, ఓకిలాండేశ్వరమ్మ, ఇట్టా మనం బెదిరిస్తే బెదిరిపోయేలా లేదు. ఆ నర్సెవరో దాని కదేందో గనుక్కో, దాన్ని వల్లో ఎయ్యాలా. పార్వతి ప్రాణం తీయలేకపోయినాము. నా బిడ్డకిచ్చిన మాట కూడా నిలుపుకోలేక ఈడ నిల్సునుండాము. ఇప్పుడు ఆ పార్వతిని ఆ నర్సుని కలిపి బలి తీసుకోవాలనిపిస్తాంది. ఉండాలైశ్వర్య. తనకి తానుగా గతం గుర్తు తెచ్చుకునేంత వరకు మనందరం పార్వతికి అండగా ఉండాలి. బావా, బాబును లైవు. ఓ నాన్నా, అమ్మా, మేము కూడా బాబు దగ్గర ఉంటాం మామ్. పార్వతికి గతం గుర్తు తీసుకురావాలని ప్రయత్నిస్తే తన ప్రాణానికి ప్రమాదం. అందుకే అత్తనమ్మని చేశాడా దేవుడు. ఆ దేవుడు ఇలాగైనా మనం పార్వతికి దగ్గరుండేలా చేశాడు. ఈ కుటుంబానికి మంచి చేయాలని ప్రయత్నించిన పార్వతికి ఇప్పుడు మనం మంచి చెడు చెప్పాలి. తనకేమీ తెలియదు, ఏదీ గుర్తులేదు.
ఈ బిడ్డ ఇంట్లో అడుగు పెట్టాకైనా మన కుటుంబానికి మంచి జరగాలి. లోపలికి పోదమ్మా. రామ్మా. పార్వతి, మనిల్లు పద. పార్వతి పార్వతి వదిన్ అమ్మా, ఈయనెవరు? వీళ్ళందరూ ఎవరు? నాకేమవుతారు? వీళ్ళు కూడా నాతో పాటే ఉంటారా? అవును పార్వతి, నువ్విక్కడే ఉండేదానివి, మా అందరితో కలిసి ఉండేదానివి. నువ్వంటే మా అందరికీ ప్రాణం తెలుసా? నేను మీ అందరితో కలిసి ఉండేదాన్నా? నాకేం పార్వతి, అమ్మ పార్వతి, అమ్మా పార్వతి. వదిన పార్వతి, ఏమైంది నీకు? వీళ్ళందరినీ నేను మర్చిపోయానా? నాకేం గుర్తు రావడం లేదమ్మా. వీళ్ళందరూ మనకి బాగా కావలసిన వాళ్ళమ్మా. మనతోనే ఉండేవాళ్ళు. నిన్ను కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళు. నువ్వు బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకుందు గాని పద. ఇక నుండి తనకి తన గతం ఏంటని ప్రశ్నించే అవసరం తనకి రాకుండా మనందరం పార్వతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెద్దబాబు, భర్తగా తన బాగోగులు చూసిన నువ్వు ఇప్పుడు తనకి బాడీ గార్డుగా ప్రతి క్షణం తన పక్కనే ఉంటే మళ్ళీ ఏదో ఒక క్షణాన తను నిన్ను గుర్తుపడుతుందనే ఆసుంది. నేను తన పక్కన ఉండడం కంటే నాకు కావాల్సింది ఏముందమ్మా? ప్రతి క్షణం నా పార్వతిని కంటికి రెప్పలా చూసుకుంటాను. పార్వతి మళ్ళీ నన్ను గుర్తుపట్టే వరకు తన కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూనే ఉంటాను. పెద్దబాబు, చిన్నబాబు, పార్వతిని బయట వాళ్ళెవరూ కలవకుండా చూసుకోవాలి. అలాగే ఆ రాక్షసి నీడని కూడా ఈ గడపలోకి రాకుండా జాగ్రత్త పడాలి. చిన్నబాబు, ఇక నుంచి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ నా మొబైల్లోనే కాదు అందరి మొబైల్లో వచ్చేలా చేయమని టెక్నీషియన్కి చెప్పు.
ఓకే డాడ్. జ్ఞాపకాలు, మరపురాని నీ మాటలు, మనసు విరిగిపోయేంత బాధ ఉన్నా మౌనంగా నా పార్వతి ముందు ఉన్నానన్న సంతోషంలో మాటలు కూడా రావట్లేదు. పార్వతి, మన శరీరాలు వేరైనా మనసులో ఒకటే నన్ను గుర్తు చేసుకో. మర్చిపోలేని ప్రేమ మనది. మరపురాని మమత నీది. నీ జ్ఞాపకాలు నన్ను చిదిమేస్తున్నాయి. మనిద్దరి ప్రేమ ఆప్యాయత, అందరితో ఉన్న అనుబంధం, ఇవన్నీ కలిసి నీకు గతం గుర్తు చేస్తే ఎంత బాగుంటుంది పార్వతి. అమ్మకి ఎంత నమ్మకం ఉంది తనంటే, అమ్మ బాడీ గార్డ్ అని చెప్పింది. కానీ తనని చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అమ్మ నాన్న అందరూ చాలా ప్రేమగా ఉన్నారు. కానీ నాకు అయ్యో, అసలు ఏం జరుగుతుంది నాకు? నేనెవరిని? నాకేమైంది? పార్వతి, నేనెవరిని? పార్వతి, ఏమైంది పార్వతి? ఏమైంది? నీకేం కాదు, నీకు నేనున్నాను పార్వతి, నీకు నేనున్నాను. ఉండు. పార్వతి, తాగు తాగు. నీకేం కాదు, నీకేం కాదు పార్వతి, నేను వచ్చేసాను పార్వతి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకొచ్చావు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? పార్వతి, తాగు తాగు. నీకేం కాదు, నీకేం కాదు పార్వతి, నేను వచ్చేసాను పార్వతి. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకొచ్చావు? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? చెప్పు. సారీ మేడం, నీకేమవుతుందనే కంగారులో. కాదు, నువ్వు బాడీ గార్డ్ వన్నా, కానీ నా కోసం ప్రాణం ఇస్తానన్నా. ఏంటిదంతా? ఇది నా డ్యూటీ మేడం. నాకేం కాదు, ఇక నువ్వెళ్ళు. అలాగే మేడం.
ఒక్క నిమిషం. నేను మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు? 4 ఏళ్ళు దాటింది. అప్పటి నుంచి తెలుసా? వింటుంటేనే గమ్మత్తుగా ఉంది, ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. నాలుగు సంవత్సరాల 6 నెలల 10 గంటల 30 నిమిషాల 20 సెకండ్లు. ఆ టైం నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా మనసుకి నేనే దొరికిన రోజు. ఒక నిరాశకి నిలువెత్తు ఆప్యాయత దొరికిన రోజు. అంటే నాకు జీవితం దొరికిన రోజు. జీవితం అంటే? అదే మేడం, నేను మీకు బాడీ గార్డ్గా జాయిన్ అయిన రోజని. ఈ పనంటే అంత ఇష్టమా నీకు? చెప్పాను కదా మేడం, మీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని. ఓ, అందుకేనా అమ్మా నాన్న వాళ్ళు 24 గంటలు నాకు కాపలాగా ఉండమన్నారు? అవును, మీకంతా తెలుసని చెప్పే రోజు త్వరగా రావాలి. హలో మిస్టర్, నీ ప్రేమ కథ మొత్తం నాకు తెలియాలి. నాకెందుకో నా కథ కన్నా తిన కథే ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలు చాలు చాలు. ఇంకొంచెం కలపనే. బాబు కూడా నాలా బలంగా ఉండాలి కదా. రేయ్, ఇదేమైనా నువ్వు తాగే జ్యూస్ అనుకున్నావా? చిట్టి పొట్టకు కొన్ని పాలైతే చాలు, అవి కూడా కొలతల్లో ఇవ్వాలి. సర్లే, నువ్వు చెప్పావు కదా, అలాగే ఫాలో అయిపోతాను ఈసారి నుంచి. బాబు, హలో, బాబు పడుకున్నావా నాన్నా? బాబు, బాబు ఎక్కడ? మహి, మహి, లేదురా, మహి! అదేం లేదు. మళ్ళీ చేస్తాను. మహి, ఏమైంది బంగారం? బాబు కనిపించట్లేడు. సరిగ్గా చూసావా? చెప్తే అర్థం కదా నీకు? లేడు. బాబు లేడంటే మామ్ కానీ డాడ్ కానీ? ఆంటీ వాళ్ళు బయటికెళ్లారు. బావా, బావా, బ్రో, ఏమైంది ఐశ్వర్య? బావా, బాబు ఎక్కడున్నాడు బావా? ఉయ్యాలో పడుకోబెట్టాను కదా. ఉయ్యాలో లేడు బ్రో. ఏమైందని నాకు కంగారుగా ఉంది. అదేంట్రా? ఒకసారి గదిలో బాబు? చూడు. బ్రో, కనిపించాడా? లోపడెక్కడా లేడు. అదేంటి, ఆ రూమ్ లో కూడా లేడు. భవానీ పిన్ ఎక్కడుంది? దానేమైనా ఎత్తుకుందా? భవానీ అంటే బయటికెళ్ళింది. ఏం నాన్నా? ఇచ్చుడు ఇచ్చుడు. బాబు, బాబు, దేవస్, బాబు నా దగ్గర చాలా బాగా ఆడుకున్నాడు తెలుసా? టెన్షన్తో చచ్చిపోయాం. బాబు కనపడకపోతే ఎవరెత్తుకుపోయారో అని భయపడ్డాం తెలుసా? సారీ అండి, మీకు చెప్పి బాబుని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ అప్పటికే బాబు ఏడుస్తున్నాడు. ఓదార్చుదామని తీసుకెళ్లాను. శ్యామల, మా కుటుంబానికి థ్రెట్ ఉంది.
అందుకే కంగారు పడ్డావు. నువ్వు వచ్చావని మాకు తెలియదు కదా. సార్ నేను వచ్చేసాను కదా, ఇక బాబు ఆలనా పాలనా అన్ని నేనే చూసుకుంటాను. మీరు రిలాక్స్ గా ఉండండి, మొత్తం నేనే చూసుకుంటాను. ఇంట్లో మేమందరం ఉన్నాం కదా శ్యామల, నీకెందుకు శ్రమ? పర్లేదు సార్, హాస్పిటల్లో నర్సుగా నేను తీసుకునే జీతం కన్నా ఈ బాబు దగ్గరుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. పార్వతి, అమ్మా, నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను. నేను మీతో మాట్లాడాలని ఆలోచిస్తుంటే మీరే వచ్చారు. ఏం మాట్లాడాలనుకున్నావమ్మా? నాకింట్లో ఏం తోచట్లేదు. ఇలా ఊరికే కూర్చుంటే చిరాగ్గా ఉంది. అందుకని నేనేదో ఒక పని చేయాలనుకుంటున్నానమ్మా, లేదంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. నీకెందుకమ్మా శ్రమ? లేదమ్మా, ఏదో ఒకటి చేయాలి. అసలు ఇంతకు ముందు నేనేం పని చేసేదాన్ని చెప్పండి నాన్న. అదేనమ్మా వంటగది. అది వంటగది కూడా వెళ్ళనిచ్చేవాళ్ళం కాదు కదండి. ఘట్టమనేని సామ్రాజ్యానికి యువరాణిలా ఉండేది పార్వతి. అవునవును, తను పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నీకు కావలసిన పనులు చేసి పెట్టడానికి 10 మంది పనివాళ్లు కూడా ఉన్నారు. అవునా? కానీ నాకు ఇలా ఖాళీగా ఉండాలంటే కష్టంగా ఉందమ్మా. నువ్విప్పుడిప్పుడే జరిగిన ప్రమాదం నుంచి కోలుకుంటున్నావు కదా, కొద్ది రోజులు ఆగితే అప్పుడు నీకు నచ్చినట్టు ఉండొచ్చు. ఆ ఏర్పాట్లు చేస్తాను కూడా. అప్పటి వరకు ఇక్కడే ఉండమ్మా. ప్రతి ఒక్కరూ నీ సంతోషాన్ని కోరుకునేవాళ్లే. రామ్మా, అందరూ నీ గురించి ఎదురు చూస్తున్నారు. రామ్మా. రామ్మా. నమస్కారం అఖిలాండేశ్వరి గారు. నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. కోడలు రాగానే ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టున్నారు. కోడలా? ఎవరు? నన్నే అంటున్నారు. కోడల్ని కూడా కూతురుగా చూసుకునే మంచి కుటుంబం మీది. ఇదిగో పార్వతి, త్వరగా కోలుకున్నందుకు అభినందనలు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ. క్షమించండి, నిన్ననే రావాల్సింది, వీలు పడలేదు. మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కాస్త టైం మెయింటైన్ చేయాలి కదా. అయ్యో, ఎంత మాట అండి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.